నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెషన్ లో మనకి మొట్టమొదటి అంశం ఏంటి అని అంటే బిఫోర్ స్టార్టింగ్ సెషన్ డిఫైన్ వీ మస్ట్ డిఫైన్ ఏం డిఫైన్ చేయాలంటే హూ ఈస్ యువర్ ఐడియల్ క్లయింట్. మన క్లయింట్ ఎవరు, మన ఐడియల్ క్లయింట్ ఎవరు అనేది ఫస్ట్ మనం డిఫైన్ చేయాలి. ఇట్స్ కాల్డ్ కస్టమర్ అవతార్ అంటారు. కస్టమర్ అవతార్ అంటారు. సింపుల్ ఫండా. అంటే మీరు అడగొచ్చు ఎవరు నా క్లయింట్ ఏంటి, అసలు అది ఏంటి, అసలు ఎలా చెప్తారు నా క్లయింట్ ఏంటనేది నేను అమ్ముతానండి. నేను ప్లాట్ అమ్ముతాను, లేకపోతే నా దగ్గర ఇవి వెంచర్స్ అమ్ముతాను, లేకపోతే ఇది ఫార్మ్ ల్యాండ్స్ అమ్ముతాను. బట్ నా క్లయింట్ ఎవరికైనా అమ్ముతాను. నేను క్లయింట్ గురించి ఏంది, ఐడియల్ క్లయింట్ ఏంది ఎక్స్ప్లెయిన్ చేయడం ఏంది, అసలు అర్థం కాలేదని చెప్పేసి అనిపించవచ్చు. బట్ దిస్ ఈస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకో కూడా చెప్తాను ఎలా దీన్ని డిఫైన్ చేయాలి. ఇప్పుడు నా క్లయింట్ ఎవరో ఇప్పుడు ఐ నో, మీకు సింపుల్ చెప్పేసి ఐ నో. ఇప్పుడు నా క్లయింట్స్ ఎవరు అంటే రియల్ ఎస్టేట్ కంపెనీస్, రియల్ ఎస్టేట్ సిఇఓస్ అండ్ కన్సల్టెంట్స్, ప్రమోటర్స్, ఎవరైతే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారో ఆ రిలేటబుల్ పీపుల్ ఉన్నారో, దీస్ ఆర్ ఆల్ మై ఐడియల్ క్లయింట్స్. సింపుల్ ఫండ్ అంటే. మీరు అనొచ్చు నాకు ఎంప్లాయీస్ ఐడియల్ క్లయింట్, నేను బిజినెస్ వాళ్ళకి సేల్ చేస్తాను, గవర్నమెంట్ ఎంప్లాయ్ చేస్తాను, ఐటీ పీపుల్ సేల్ చేస్తాను, వీళ్ళందరూ నా క్లయింట్స్ అనుకుంటే ఓకే, నేను దాన్ని అడగను. బట్ ఓకే, మనకి వీళ్ళందరూ కూడా క్లయింట్సే. కాకపోతే నా క్లయింట్ ఎవరు, ఎలా ఉంటాడు, ఏంటి అనేది నాకు ఒక క్లియర్ క్లారిటీ లేకపోతే, పిక్చర్ నాకు ఐడియా లేకపోతే, నేను డిఫైన్ చేయకపోతే నేను ఎవరికి అమ్మాలనేది నాకు క్లారిటీ ఉండదు. అందుకే ఇప్పుడు చాలా సార్లు మనం ఎందుకు ఓన్లీ ప్రాపర్టీసే ప్రమోట్ చేస్తూ ఉంటాం అని అంటే, ఆఫర్స్ గురించి చెప్తూ ఉంటామనంటే, తక్కువ రేట్ గురించే మాట్లాడతామంటే, ఫ్యూచర్ లో దానికి ఎంత బెనిఫిట్స్ వస్తాయి, ఎంత అప్రిసియేషన్ వస్తుంది, దీని గురించే మాట్లాడుతూ ఉంటామనంటే, మన ఐడియల్ క్లయింట్ ఎవరో మనకు తెలియకపోవడం వల్ల అదే ప్రమోట్ చేస్తాం, రిపీటెడ్ గా అదే ప్రమోట్ చేస్తాం. కాబట్టి మీరు చెక్ చేయండి. రకరకాల వెంచర్స్ పెడుతున్నా, మంచి మంచి ఆఫర్లు ఇస్తున్నా, ఎందుకు ఒక్కోసారి క్లయింట్ దగ్గర రావడానికి కొంచెం మనల్ని అడగడానికి ఇబ్బంది పడుతుంటాడు అనే అంశాలు ఒకసారి అనలైజ్ చేసినప్పుడు బయటపడిన అంశాలు చాలా ఉన్నాయి. నా ఐడియల్ క్లయింట్ ఎవరో నేను తెలియకపోతే, నేను ఇనిషియల్ గా డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ చేసినప్పుడు ప్రతి ఒక్కరికి సర్వే చేయాలని చెప్పేసి ఇంట్రెస్ట్ గా ఉండేది. ప్రతి ఒక్కరికి లీడ్ జనరేట్ చేయాలి, ప్రతి ఒక్కరికి డిజిటల్ యాడ్స్ చేయాలి, ఇట్లా ఈ థాట్ లో ఉండి 1 or 2 years చేసి నిజంగా విసుగొచ్చేసి ఇది కాదని చెప్పేసి తర్వాత నేను ఆలోచించిన తర్వాత, అప్పుడు మా కోచ్ తో నేను టచ్ లోకి వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకున్న అంశాలు ఏంటంటే, అందరికీ సర్వీస్ చేస్తే మన దగ్గర ఏముండదు. ఎప్పుడు కూడా ఒక బయ్యర్ లేకపోతే ఒక క్లయింట్ ఎవరిని నమ్ముతారంటే స్పెషలిస్ట్ నమ్ముతారు. స్పెషలిస్ట్ ఏంటి, స్పెషలిస్ట్ చెప్తాను మీకు సింపుల్ ఫండా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక సింపుల్ ఫండా ఏంటి అని అంటే, హార్ట్ ప్రాబ్లం అనుకోండి, కార్డియాక్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మనము జనరలిస్ట్ దగ్గరికి వెళ్తామా లేకపోతే స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తామా? మీరు మెసేజ్ కూడా పెట్టచ్చు. జనరలిస్ట్ దగ్గరికి వెళ్తామా లేకపోతే స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తాం? సింపుల్ ఫండా. వీ కెన్ థింక్ అబౌట్ దట్. అంటే మనం ఏం చేస్తామంటే అండి, ప్రతిదానికి ఒకటే మందులాగా కంబైన్ చేసేస్తూ ఉంటాం. అంటే అందరికి చేయాలి, అందరికి టచ్ లో ఉండాలి, లేకపోతే అందరికి కూడా మనము అందుబాటులో ఉండాలి, అందరికి అమ్మాలి, ఇట్లా అనిపిస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మనం స్పెషలైజ్డ్ గా ప్రిపేర్ అయ్యామో స్పెషలిస్ట్ కి డిమాండ్ ఎక్కువ. అవునా కదా? మీరు ఒకసారి థింక్ చేయండి. స్పెషలిస్ట్ కి ఎప్పుడు డిమాండ్ ఎక్కువ. ఒక ఎంబీబీఎస్ డాక్టర్ కంటే కూడా స్పెషలిస్ట్ ఎక్కువ సంపాదిస్తారు. ఎస్ ఆర్ నో? ఎస్ అయితే మీరు చాట్లో ఎస్ పెట్టచ్చు. స్పెషలిస్ట్. దట్ ఈజ్ వై ఐ చూస్ ఏదన్నా ఒక్కదానికే చేయాలని చెప్పేసి రియల్ ఎస్టేట్ మాత్రం ఎన్నుకున్నాం. అందుకే నా ప్రొఫైల్ మొత్తం మీరు చెక్ చేశారు, ఎక్కడ చూసినా కూడా రియల్ ఎస్టేట్ గురించి హైలైట్ ఉంటుంది. కానీ ఇంకా వేరే బిజినెస్ గురించి నేను మాట్లాడను, వేరే బిజినెస్ గురించి నేను హైలైట్ చేయను. అంటే నా క్లయింట్స్ రియల్ ఎస్టేట్ పీపుల్ కాబట్టి. సో అందుకని మన ఐడియల్ క్లయింట్ ఎవరు అని అంటే మనం డిఫైన్ చేయాలి. అక్కడ డిఫైన్ చేయకపోతే, అంటే ఎవరికి మనం చెప్తున్నాం, ఏం ప్రమోట్ చేస్తున్నాం, ఏం సేల్ చేస్తున్నాం అనేది మనకు తెలియదు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో దాంట్లో కస్టమర్ అవుతారంటే వాళ్ళు ఏజ్ ఎంత ఉండొచ్చు. మీరేం చేస్తారంటే ఒక చిన్న అసైన్మెంట్ చేయండి. ఈ సెషన్ అయిన తర్వాత కూడా చేయండి, ప్రాబ్లం లేదు. ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు. ఏం చేస్తారంటే ఫస్ట్ మీ క్లయింట్ ఎలా ఉండాలి. ఇప్పుడు నేను చెప్తాను మీకు కొన్ని ఇది చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఏజ్ ఎంత ఉండొచ్చు అప్రాక్సిమేట్ మీరు డిఫైన్ చేయండి. అంటే మీరు ఏ ఏజ్ వాళ్ళకైనా అమ్మొచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. అంటే మనకి వీళ్ళే కావాలి, వీళ్ళే అని రూల్ ఏం లేదండి. మనం డిఫైన్ చేసుకుంటాం నా క్లయింట్ ఎలా ఉంటాడు, ఈయనకి ఈ విధంగా నేను చెప్పొచ్చు ఈ పర్సన్. కానీ మీకు క్లారిటీ ఉంటే రన్నింగ్ లో మనం ఎలానైనా చెప్పొచ్చు.
ప్రాబ్లం లేదు. వీ నో దట్. ఎందుకంటే ఇక్కడ ఉన్న అందరూ కూడా వీఆర్ నాట్ న్యూ పీపుల్. కొత్తగా ఇప్పుడే నేను స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఆల్రెడీ యూ హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్స్. అది 5 ఇయర్స్, 10 ఇయర్స్, 20 ఇయర్స్, 30 ఇయర్స్, వాట్ ఎవర్ ఎక్స్పీరియన్స్, మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ తో ఇప్పుడు దాకా ఓకే. బట్ ఇక్కడ నుంచి కొంచెం మూవ్ అవ్వాలంటే ఏం చేయాలి? కొంచెం కొత్త క్లయింట్స్ మనకు కావాలి. న్యూ ఫ్లో రావాలి. కొత్త వాటర్ కావాలి మనకి. అలాంటప్పుడు మనకి ఏం చేయాలంటే కొంచెం కొత్తగా ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలి. చేసిన దాంతో చేస్తే రిజల్ట్ రాదు. మీకు తెలుసు, నాకు తెలుసు. ఒకే దాంతో అంటే ఒకే పద్ధతితో చేసుకుంటా పోతే, అంటే ఒకే దాని వర్క్ ద్వారా దాన్ని మళ్ళీ మళ్ళీ చేస్తూ కొత్త రిజల్ట్ ఆశించుకునేది ఒక ఇన్సియర్ లాగా అంటారు ఒక ఆథర్, ఒక బుక్ లో చెప్తారు అనమాట. అట్లా కొంచెం కొత్తగా చేయాలి. కొత్తగా అంటే ఏంటంటే మీ కస్టమర్ అవతారం ఏంటంటే మీరు కొంచెం డిఫైన్ చేయండి. మీ కస్టమర్, మీ క్లయింట్, మీ బయ్యర్ ఒక ఏజ్ ఎంత ఉండొచ్చు, ఏం పని చేస్తారు, ప్రొఫెషన్ ఏంటి, ఐటీలో ఎక్కువ ఉంటారా, టీచర్సా, లేకపోతే ఇంకో ఎంప్లాయీసా, గవర్నమెంట్ ఎంప్లాయీసా, ఏ సెక్టార్, ఏ సెగ్మెంట్ లో ఉంటారు, వాళ్ళ ప్రొఫెషన్ ఏంటి, లేకపోతే వాళ్ళు టైం స్పెండింగ్ ప్లేసెస్, ఎక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు, ఎక్కడ ఏ ఏరియాలో టైం ఎక్కువ స్పెండ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఏ ఏరియా ఇన్ ద సెన్స్ ఏ ప్లాట్ఫామ్ లో, గూగుల్లో ఎక్కువ ఉంటారా, యూట్యూబ్ లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటారా, లేకపోతే అంటే మీరు అజ్యూమ్ చేయండి ఉంటారు, ఇక్కడే ఉంటారని అట్టాదండి. మీరు అజ్యూమ్ చేయండి, దాని ప్రకారం ఒక లిస్ట్ బిల్డ్ చేసుకోండి, ఒక అవతారం బిల్డ్ చేయండి. నీ క్లయింట్ ఎవరంటే ఏదని చెప్పగలగాల, నా క్లయింట్ ఎవరంటే నేను చెప్పగలుగుతాను. సో అట్లా మీ క్లయింట్ ఎవరంటే వీళ్ళు చెప్పగలగాల. అదొక్కటే మనకు ప్రధానం కాదు, తర్వాత దాన్ని మార్చుకొని పోవచ్చు. ఇట్స్ నాట్ ఎ పర్మనెంట్. టెంపరవరీగా మనకు హైపోథెటికల్ ఇట్లా అనుకుంటాం వీళ్ళు నా క్లయింట్స్ అనేసి. ఓకే. సో వాళ్ళు ఎక్కువ టైం ఎక్కడ స్పెండ్ చేస్తారు, ఎఫ్బీలో ఉంటారా, ఇన్స్టాలో ఉంటారా, యూట్యూబ్ లో ఉంటారా, ఎక్కడ ఉంటారు వాళ్ళని చెప్పేసి ఒక స్టాటిస్టిక్స్. టీషియర్ జాగ్రఫికల్ స్టేటస్, ఏ ఏరియాలో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో ఉన్నారు, హైదరాబాద్ లో ఏ ఏరియాలో ఎక్కువ ఉండొచ్చు, లేకపోతే హైదరాబాద్ సిటీ మొత్తం ఉన్నారు నా క్లయింట్స్, లేకపోతే వైజాగ్ లో నా క్లయింట్స్, లేకపోతే నాకు విజయవాడలో క్లయింట్స్, లేకపోతే నాకు ఖమ్మంలో క్లయింట్స్ ఉంటారు. సో జస్ట్ ఒక జాగ్రఫీ ఫిక్స్ చేసి పెట్టుకోండి, ఈ ఏరియాలో నాకు క్లయింట్స్ కావాలి, ఇక్కడ నాకు వెంచర్ ఉందంటే ఈ ఏరియా సంబంధించిన కావచ్చు, బయట నుంచి వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేసేవాడు కావచ్చు, ఎట్లా ఉండొచ్చు నా క్లయింట్స్, జాగ్రఫీ ఏరియా ఎట్లా ఉండొచ్చు, ఇన్ విచ్ గ్రూప్స్ హీ షీ వుడ్ పాట్, ఎలాంటి గ్రూప్స్ లో ఉంటారు, ఎలాంటి గ్రూప్స్ లో వీళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటారు, ఎలాంటి గ్రూప్స్ అంటే అది ఆఫ్లైన్ కావచ్చు, లేకపోతే ఆన్లైన్ కావచ్చు. ఇప్పుడు ఆఫ్లైన్ లో చాలా గ్రూప్స్ ఉన్నాయి, అదేవిధంగా ఆన్లైన్ లో చాలా గ్రూప్స్ ఉన్నాయి, చాలా ఈవెంట్స్ పెడుతుంటారు, క్లబ్ అవుతూ ఉంటారు, ఎక్కడ ఎక్కువ తిరుగుతుంటారు వీళ్ళు. ఓకే. సో నెక్స్ట్ అబౌట్ హిస్ ఆర్ హాబీస్, హాబీస్ ఎలా ఉంటాయి, వాళ్ళకు రెగ్యులర్ గా అలవాట్లు ఏ విధంగా ఉంటాయి. అంటే మనకి ఇవన్నిటికి ఇట్లా మనం నోట్ చేసుకున్నప్పుడు మనకు తెలుసు, పేపర్ మీద పెట్టినప్పుడు మనకు కొన్ని కొత్త థాట్స్ వస్తూ ఉంటాయి. ఇవి నిజంగా అవసరం అనిపిస్తుంది, సిల్లీగా అనిపిస్తాయండి, సిల్లీగా అనిపిస్తాయి, బట్ ఇవి చాలా పవర్ఫుల్. ఈ విధంగా ఉంటే నాకు ఒక క్లారిటీ. అంటే దీనికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే సింపుల్ గా చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీ ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలనుకుంటే ఫస్ట్ వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ చూస్తుందండి. మీకు ఇది ఐడియా ఉండొచ్చు, వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ ఎవరు. ఇప్పుడు ఒక చిన్నపిల్లలకు సంబంధించిన ప్రోడక్ట్ ఉందనుకోండి, ఆ చిన్న పిల్లలకు సంబంధించిన ప్రోడక్ట్ అంటే మొత్తం వాళ్ళ ఆలోచనలు మొత్తం చిన్న పిల్లల బిహేవియర్ దగ్గర నుంచి అన్ని తీస్తారు. ఏ ఏజ్ పిల్లలకి, ఆ గర్ల్సా బాయ్సా, వాళ్ళ ఫిజికల్ స్టేటస్ ఏంది, ఇట్లా మొత్తం వాళ్ళు అనాలిసిస్ చేసి వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్ తయారు చేసి మార్కెట్లో వదులుతారు. యాడ్స్ కూడా దాని మీదనే వస్తాయి, మీరు కావాలంటే చెక్ చేయండి. మోకాళ్ళు ఎరిగిపోయిన ఉన్నారు అనుకోండి, మోకాళ్ళు ఎవరైతే అరిగిపోయినారో దానికి సంబంధించి మొత్తం అనాలిసిస్ చేసి ఏజ్ వాళ్ళకి అరిగిపోయి ఉండొచ్చు, ఇట్లా మొత్తం అనాలిసిస్ చేసి కస్టమర్ అవతార్ బిల్డ్ చేసి దెన్ దే విల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ అండ్ దే విల్ రిలీజ్ ద ప్రోడక్ట్ ఇన్ ద మార్కెట్. దట్ ఈస్ కాల్డ్ కస్టమర్ అవతార్. సేమ్ టు ద వే మనం కూడా ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ మనం ఉన్నప్పుడు ఎలాంటి వెంచర్ చేస్తున్నాం అంటే ఫార్మ్ ల్యాండ్సా, ఓపెన్ ల్యాండ్సా, లేకపోతే రెడీ టు ఆక్యుపై హౌసెసా, లేకపోతే ఫార్మ్స్, పొలాల అమ్ముతా, ఏం సేల్ చేస్తున్నాం, దానికి రిలేటబుల్ క్లయింట్స్ ఏ విధంగా ఉంటారని మన దగ్గర క్లారిటీ ఉండాలనేది ఇక్కడ మనకి తెలియాల్సినటువంటి ఒక అంశము, చాలా ఇంపార్టెంట్. ఓకే. సో నెక్స్ట్, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ దే మైట్ ఫేసింగ్ నౌ. ఇది చాలా ఇంపార్టెంట్. మీకు ఇవన్నీ అర్థమైనా కాకపోయినా ఒక్కటే మటుకు మైండ్ లో పెట్టుకోండి. లాస్ట్ పాయింట్ కస్టమర్ అవతార్లో మీ క్లయింట్ కు ఉన్న ఛాలెంజెస్. ఇప్పుడు నా క్లయింట్స్ కి ఏం ఛాలెంజెస్ ఉంటాయి, నా క్లయింట్స్ ఎవరో మీకు తెలుసు ఆల్రెడీ. రియల్ ఎస్టేట్ లో ఉన్న పీపుల్ అవుతారు, దీస్ ఆర్ మై క్లయింట్స్. అది యాడ్స్ ద్వారా కావచ్చు, లేకపోతే ఆర్గానిక్ పేలో కావచ్చు, దీస్ ఆర్ మై క్లయింట్స్. ఇప్పుడు వాళ్ళకు ఉండేటటువంటి ఛాలెంజెస్ ఏంటి అని నాకు తెలియకపోతే నేను వాళ్ళకి ప్రోడక్ట్ ఎట్లా ప్రమోట్ చేయగలుగుతాను, లేకపోతే ఎట్లా సపోర్ట్ చేయగలుగుతాను, ఏ విధంగా సర్వ్ చేయగలుగుతాను వాళ్ళకి. వాళ్ళ ప్రాబ్లం నాకు తెలియాలి కదా. ఇప్పుడు ఇందాక అనుకున్నాం, ఒక ప్రోడక్ట్ వాళ్ళ అవతారం బిల్డ్ చేసేటప్పుడు వీళ్ళ చుట్టూ తిరుగుతుంది, అందుకనే వాళ్ళు దాన్ని అనాలిసిస్ చేసి రీసెర్చ్ చేసి ప్రోడక్ట్ తయారు చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మార్కెట్ లో రిలీజ్ చేస్తామని అనుకున్నాం. వాళ్ళ క్లయింట్ కున్న ప్రాబ్లము మ్యానుఫ్యాక్చరర్ తెలియకపోతే దాన్ని ఎట్లా హైలైట్ చేసి చెప్పగలుగుతాడు.
సో ఫర్ ఎగ్జాంపుల్ నా క్లయింట్స్ ఉన్నారు, మీకు తెలుసు నా ప్రొఫైల్ మొత్తం చెక్ చేస్తుంటారు. ఎక్కడ చూసినా కూడా ఒక రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కి డిజిటల్ ద్వారా ఎలాంటి అవకాశాలు ఉన్నాయో లీడ్స్ జనరేట్ చేసుకోవడానికి, ఎక్కడ కేర్ తీసుకోవాలో, ఎక్కడ టిప్స్ ఉన్నాయో, స్ట్రాటజీస్ ఉన్నాయో మొత్తం ఇదే మాట్లాడుంటారు. మొత్తం అంటే నా ప్రొఫైల్ మొత్తం ఇదే ఉంటుంది. నా యూట్యూబ్ ఛానల్ చూపిస్తాను, దాంట్లో ఇదే ఉంటుంది. నా ఫేస్బుక్ ప్రొఫైల్ చూపిస్తాను, దాంట్లో మొత్తం ఇదే ఉంటుంది. వీటి గురించే మాట్లాడతాను. నా ఛాలెంజెస్ ఏమున్నాయి, నా క్లయింట్కి ఏం ఛాలెంజెస్ ఉన్నాయి. బయట ఈరోజు రియల్ ఎస్టేట్ లో చాలా మంది క్లయింట్స్ ఏజెంట్స్ కానీ, కన్సల్టెంట్ కానీ, లేకపోతే కంపెనీని కానీ అంటే ఎక్కువగా నమ్మకంతో లేకపోవడానికి కారణం ఏంటి అని అంటే, ఎక్కడో దగ్గర రియల్ ఎస్టేట్ అంటేనే చీటింగ్ అనేది ఒక మైండ్ లో ఉంటుంది. ఎవరో ఒకరు ఏదో ఒక అంశాల్లో వాళ్ళని ఇబ్బంది పెట్టేటారు అనమాట. అది అడ్వాన్స్ తీసుకొని రిజిస్ట్రేషన్ చెప్పి రిజిస్ట్రేషన్ టైం చేయకపోవడం కావచ్చు, లేకపోతే సరైన డాక్యుమెంట్స్ ఇవ్వకపోవడం కావచ్చు, చాలా లీగల్ ఇష్యూస్ ఉండొచ్చు, ఏదైనా కానీ కరెక్ట్ గా కమ్యూనికేట్ చేయకపోవడం కావచ్చు, రైట్ ప్రాపర్టీ ప్రమోట్ చేయడం కాకపోవచ్చు, చాలా ఛాలెంజెస్ ఉన్నాయండి. ఆ ఛాలెంజెస్ ఏంటి అనేది నాకు తెలిస్తే, బేస్డ్ ఆన్ దట్ దీనికి లింక్ పెడుతూ నేను వాళ్ళకి ప్రమోట్ చేయొచ్చు. నా క్లయింట్ ప్రాబ్లం నాకు తెలియాలి, వాళ్ళ ఛాలెంజెస్ ఏదో నాకు తెలియాలి. లాస్ట్ టైం ఒకసారి సెషన్ పెడుతుంటే ఒక మేడం చెప్పారనమాట, ఆల్రెడీ ఈ ప్రాబ్లం నాకు ఉంది సార్, నేను యాజ్ ఎ క్లయింట్ గా ఉన్నప్పుడు నా దగ్గర వాడు మా అమౌంట్ తీసుకొని నెలైనా, 2 నెలలైనా, 3 నెలలైనా కూడా వాడు నాకు రిజిస్ట్రేషన్ చేయలేదు, ఎంత వెక్స్ అయిపోయానంటే అంత వెక్స్ అయిపోయానని చెప్పేసి. ఒక క్లయింట్ గా ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు ఇంకొక వ్యక్తి కూడా ఇలాంటి థాట్స్ ఉంటాయి, ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటాయి, ఆడ్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి. అలాంటి ఛాలెంజెస్ ని ఏ విధంగా ఓవర్కమ్ చేయొచ్చు, దానికి మన సపోర్ట్, మన సర్వింగ్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం చేయగలిగితే వాళ్ళు మన దగ్గర అయిపోతారు. అది ఎలా చేయాలి, ఏం చేయాలని చెప్పి నేను రన్నింగ్ లో మీకు చెప్తాను. సో నా క్లయింట్ ఛాలెంజెస్ నాకు తెలియాలి ఫస్ట్, ఎలాంటి ఛాలెంజెస్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు మార్కెట్ లో నుంచి, ఎలాంటిదైనా కానీ, లీగల్ ఇష్యూస్ దగ్గర నుంచి ఎలాంటిదైనా కానీ, రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి ఎలాంటిదైనా కానీ, ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు నాకు ఒక లిస్ట్ బిల్డ్ చేసుకుంటాను. సో దీస్ ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ కస్టమర్ అవుతారు. ఇందాక చెప్పాను, హూ ఈజ్ యువర్ ఐడియల్ క్లయింట్. దీన్ని డిఫైన్ చేయకపోతే కనుక మనం ఏం చేసిన పీపుల్ తీసుకెళ్ళలేము. అంటే ర్యాండమ్ గా చేసుకుంటాం, డిజిటల్ ద్వారా చెప్తున్నాను, రెఫరెన్స్ ద్వారా ఎవ్రీథింగ్ ఓకే, పర్లా. డిజిటల్ ద్వారా ఒక కొత్త క్లయింట్ మన దగ్గర రావాలి అని అంటే కనుక ఈ స్ట్రాటజీ అనేది అవసరం అవుతుంది. ఏదైనా అవకాశం ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఓకే, హూ ఈజ్ యువర్ ఐడియల్ క్లయింట్ ఆర్ ఐడియల్ ప్రాస్పెక్ట్ ఆర్ ఐడియల్ బయర్. ఓకే,